నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తల్లిపాలు ఇవ్వడం ద్వారా ప్రయోజనాలను ప్రతి ఒక్క తల్లి అవగాహన కలిగి ఆచరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భీమవరం ప్రభుత్వ ప్రాంతీయ ఏరియా ఆసుపత్రి నందు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దాతృత్వంతో సుసేన హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధాత్రి తల్లిపాల బ్యాంకును బాలింతల నిర్వహణ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన భీమవరం నందు తల్లిపాల బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషించదగిన విషయం అన్నారు. రాష్ట్రంలోనే భీమవరంలో రెండవ తల్లిపాల బ్యాంకును ప్రారంభించడం జరిగిందని, మొదటి తల్లిపాల బ్యాంకు కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. వివిధ అధ్యయనాల ప్రకారం బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించినట్లయితే నవజాత శిశువులకు ప్రాణాపాయమైన అంటువ్యాధుల నుంచి రక్షణ, 6 నెలల కాలము కేవలం తల్లిపాలు ఇవ్వడం వలన సంవత్సరంలోపు పిల్లల మరణాలకు ప్రధాన కారణమైన నీళ్ల విరేచనాలు మరియు శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షణ కలుగుతుందని చెప్పారు. ఈరోజు మన ఏరియా హాస్పిటల్ భీమవరంలో రాత్రి యాక్టివిటింగ్ మేనేజ్మెంట్ యూనిట్ అని చెప్పి ఒక కొత్త యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పుట్టిన పిల్లలకి తల్లిపాలు ఇవ్వడంలో అవగాహన క్రియేట్ చేయడం. ఎవరికైనా సరే డోనర్స్ ఎక్సెస్ మిల్క్ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఎక్సెస్ మిల్క్ కలెక్ట్ చేసుకొని లేని తల్లులకి డొనేట్ చేయడం, దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎన్సీసీ అండ్ మనకి స్పందన వాళ్ళు ఇద్దరు ఇంజనీర్స్ కూడా కమ్ ఫార్వర్డ్ ఫర్ డొనేటింగ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఎంతో విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే మన భీమవరం లాంటి ఏరియాలో తల్లిపాల మీద అవగాహన క్రియేట్ చేయడం అనేది గవర్నమెంట్ ఇప్పటి నుంచో చెప్తుంది. తల్లిపాలు ఇస్తే పిల్లలకి ఖచ్చితంగా ఆరోగ్యం అనేది బాగుంటుంది. 1 సంవత్సరం వరకు ఖచ్చితంగా కూడా తల్లిపాలు అనేది మ్యాండేటరీగా. అలా ఎవరికైనా తల్లులకి దీని గురించి అవగాహన క్రియేట్ చేయడం, దాని గురించి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఈ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి యూనిట్స్ చాలా అరుదుగా ఉంటాయి. కాకినాడలో ఉందని చెప్పారు, భీమవరంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో 2 యూనిట్గా భీమవరంలో మొదలు పెట్టుకోవడం మనందరికీ కూడా చాలా శుభవార్త. ఇది దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటూ, ముఖ్యంగా మన భారతదేశం చూస్తే మన హెల్త్ స్టాటిస్టిక్స్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మీద చాలా అవగాహన తక్కువగా ఉంది. కేవలం 60-65% వరకు మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోవడం జరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన పిల్లల్లో ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్, ఎక్కువగా వాళ్ళకి తెలివితేటలు కూడా బాగా ఉంటాయి. వాళ్ళకి పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వ వైద్యులు పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భీమవరం ఏరియా హాస్పిటల్లోని పలు విభాగాలను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ప్రసూతి వార్డును సందర్శించి ఆపరేషన్ చేయించుకున్న బాలింతలను పలకరిస్తూ ప్రతిరోజు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా, వైద్య సేవలు ఎలా ఉన్నాయి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. శీతాకాలం కనుక ఆపరేషన్ చేయించుకున్న వారికి మరింత జాగ్రత్తగా వైద్య సహాయం అందించాలని సూచించారు. వైద్యులు సకాలంలో వైద్యం అందిస్తున్నారా లేదా, ఉదయాన్నే ఏ డాక్టర్ వచ్చారు అని అడిగి తెలుసుకున్నారు. ఒక బాలింతకు ఆపరేషన్ చేసి బిడ్డని తీయడంతో ఆ బిడ్డకు మెరుగైన వైద్యం అందించడానికి ఏలూరు జిల్లా హాస్పిటల్కు తరలించడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఆసుపత్రి తనిఖీ సందర్భంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ పి సూర్యనారాయణ, హాస్పిటల్ సూపరింటెండెంట్ బి మాధవి కళ్యాణి, సిబ్బంది తదితరులు ఉన్నారు. తణుకు మండలం తేతలి గ్రామంలో అక్రమంగా పశువధను నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని పక్కదారి పట్టిస్తున్నారని పేర్కొంటూ వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో బృందం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసన చేపట్టారు. జిల్లా యంత్రాంగాన్ని సైతం పక్కదారి పట్టిస్తున్న వారిపై అరెస్టులు చేపట్టాలని, పోలీస్ యంత్రాంగానికి తెలియచేయాలని కోరుతూ బిఎన్ఎస్ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతాంగం మాసూళ్లు చేసిన పంటను వర్షం నుంచి కాపాడుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టారు. అత్తిలి మండలంలో దాదాపుగా 100% వరి కోతలు పూర్తయ్యాయి. నూర్పిడి చేసిన ధాన్యాన్ని కొంతమంది రైతులు రోడ్ల వెంబడి రాసులు చేయగా, మరికొంతమంది బస్తాల్లో నింపి నెట్టెలు కట్టి వాటిపై టార్పాలిన్లు కప్పారు. శుక్రవారం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి.
తేమ శాతం ఉన్నప్పటికీ నెట్టెలు కట్టిన ధాన్యం బస్తాలను ట్రాక్టర్లు, లారీలపై రైస్ మిల్లులకు తరలించే పనిలో కొంతమంది రైతులు ఉన్నారు. మండలంలో సుమారు 2000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉందని వ్యవసాయ శాఖ అధికారి టీకే రాజేష్ అన్నారు. అత్తిలి శివారు రామన్నపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యదుర్గ అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిపారు. ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం దాత పోలిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల వల్ల గతంలో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అత్తిలి తహసీల్దార్ దశకవంశీ అన్నారు. అత్తిలి మండలం గురుమ్మంపరాడు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఐఎన్కేఎస్ రాజు అనే రైతు మాట్లాడుతూ తన కుమారుని కొబ్బరి తోటకు సంబంధించిన భూమి గతంలో తక్కువగా చూపించారని, పక్కవారికి కలిపినట్లు ఫిర్యాదు చేయడంతో 2 రాళ్లు మార్చారని, 1 తగ్గించారని తెలిపారు. సమస్యను పరిష్కరించిన రెవెన్యూ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. మరో రైతు మాట్లాడుతూ తన అభ్యర్థన మేరకు ఆన్లైన్ చేశారని, మ్యూటేషన్ కూడా చేశారని తెలిపారు. రెవెన్యూ పరంగా ఇంకా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని తహసీల్దార్ తెలిపారు. సర్పంచ్ ధన సత్యనారాయణ రాజు, విఆర్ఓ బేత్ బాబులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులుగా తణుకు నియోజకవర్గానికి చెందిన 4 నేతలకు పదవులు దక్కాయి. జిల్లా దివ్యాంగ విభాగ అధ్యక్షునిగా అత్తిలికి చెందిన బుడితి సుజన్ కుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షునిగా తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది పోట్ల సురేష్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులుగా తణుకు పట్టణానికి చెందిన జల్లూరి జగదీష్, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులుగా అత్తిలి మండలం బల్లిపాడుకు చెందిన కసిరెడ్డి బాలాజీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సముచితమైన గౌరవం దక్కుతుందని, రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి ప్రజాక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. మాపై ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్షులుగా నియమించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా మాజీ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావుకి మరియు పార్టీ నాయకులకి కృతజ్ఞతలు తెలియజేశారు. తణుకు పట్టణంలో స్థానిక ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవం పాంప్లెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ ప్రారంభించి ప్రత్యేకంగా డిసెంబర్ 20వ తారీఖు నుంచి జనవరి 19వ తారీఖు వరకు నెల రోజుల పాటు డోర్ డెలివరీ మాసోత్సవంలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా డోర్ డెలివరీ ద్వారా 50 కేజీల వరకు బుక్ చేసుకున్న వారికి ఇంటి దగ్గరకే డెలివరీ ఇచ్చే విధంగా ఆర్టీసీ ఈ సౌకర్యం కల్పించిందని పేర్కొన్నారు. ఈ మాసోత్సవంలో ప్రత్యేకంగా లక్కీ డ్రాలు నిర్వహించి బహుమతులు అందజేస్తారని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ చాలా తక్కువ ధరకే తక్కువ సమయంలో ఈ కార్గో ఇంటికి అందించే విధంగా ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. దీని ద్వారా ప్రతి ఒక్కరికి కావలసిన కార్గో సర్వీసెస్ ని డోర్ డెలివరీ ద్వారా పొందే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆర్టీసీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ ప్రారంభించి ఈరోజు ప్రత్యేకంగా డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు నెల రోజుల పాటు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ డోర్ డెలివరీల ద్వారా 50 కేజీల వరకు బుక్ చేసుకున్న వారికి ఇంటి దగ్గరికే డెలివరీ చేసే విధంగా ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అలాగే ఈ మాసోత్సవాల్లో ప్రత్యేకంగా లక్కీ డ్రాలు నిర్వహించి ప్రత్యేకమైనటువంటి బహుమతులను కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఇంత తక్కువ ధరకి తక్కువ సమయంలో ఈ కార్గోని అంతా కూడా ఇంటికి చేర్చే విధంగా ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వారికి కావాల్సినటువంటి కార్గో సర్వీసెస్ని డోర్ డెలివరీ ద్వారా పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. దీని ద్వారా ప్రజలందరికీ కూడా తక్కువ ధరకి మంచి సర్వీస్ అందించే విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కనుక
ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మీకు మనకు కావాల్సినటువంటి కార్గో సర్వీసెస్ని ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అతి తక్కువ ధరకే పొందే విధంగా ఈరోజు వీళ్ళు ఇస్తున్నటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు కోరటం జరుగుతుంది. అందరికీ కూడా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ గారు కానీ ఇక్కడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ అందరూ కూడా ఈ డోర్ డెలివరీని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో అందరికీ కస్టమర్స్కి ప్రత్యేకంగా డోర్ డెలివరీ టైమ్లీ చేసే విధంగా కూడా వారందరూ కూడా అందిస్తున్నటువంటి సేవలన్నీ కూడా చాలా అభినందనీయం. ఈరోజు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అంబేద్కర్ పై అవమానకరంగా మాట్లాడినందుకు నిరసనగా శుక్రవారం నాడు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రాష్ట్రపతి రోడ్లో రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాల వారోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంలో రాజ్యసభలో చర్చ జరుగుతున్న సందర్భంలో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి వ్యాఖ్యలు చేయడం బాధాకరమైన విషయమని అన్నారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ను అవమానం చేయడం అంటే దేశ ప్రజలను అవమానపరచడమే అవుతుందని, ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయడమేనని మునిస్వామి అన్నారు. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేసి స్వచ్ఛందంగా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉన్నదని, రాజ్యాంగ రూపాన్ని మార్చడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, దానిని దేశ ప్రజలంతా తిప్పికొట్టాలని మునిస్వామి తెలిపారు. ఇదే విధానము కేంద్ర ప్రభుత్వంలో కొనసాగితే దేశంలోని ప్రజలంతా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతారని, రాజ్యాంగాన్ని రక్షించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురంపూడి కామేష్, ట్రెజరర్ హెచ్ నాగార్జునదాసు, న్యాయవాదులు జి అంబేద్కర్, పోట్ల సురేష్, బిబి వెటుగాబు, చింతపల్లి నాగేశ్వరరావు, ఎం శామ్, జంగం వెంకటేశ్వరరావు, పిల్లి రవికుమార్, వేండ్ర రవి, కె వెంకట్రావు, చిట్టిమోషి ఐ వెంకటేశ్వరరావు, కె వెంకట్రావు, మేడపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి దిక్సూచిగా రాజ్యాంగాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి గురించో పార్లమెంట్ లో ఎటువంటి క్యారెక్టర్లు లేని అమిత్ షా, కేంద్ర హోంమంత్రిగా వ్యవహరిస్తున్న అమిత్ షా చాలా దిగజారుతనంగా తను అంబేద్కర్ ని అవమానపరిచేలాగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని వెంటనే అమిత్ షాని కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి నుంచి భద్రప్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే దీనికి ప్రధానమంత్రి కూడా సహకరిస్తున్నందుకు ఆయన కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు భారతదేశంలో ఉన్న ప్రజలందరి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది ఈ దేశానికి దిక్సూచిగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించి తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి గురించో ఆయన పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడటం చాలా దుర్మార్గమైన విషయం. ఈ అమిత్ షాకి కనీసం ఒక వార్డు మెంబర్గా కూడా గెలిచే స్తోమత లేని వ్యక్తి. ఆ గుజరాత్లో ఆ రాష్ట్రాన్ని నుంచి అతన్ని రాష్ట్ర బహిష్కరణ కూడా చేసిన వ్యక్తి, అతను క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక పార్లమెంట్లో అంబేద్కర్ గురించో అవమానకరంగా మాట్లాడడం చాలా దుర్మార్గ విషయం. తణుకు మండలం టి వేమవరం గ్రామంలో చాకల చెరువు వార్డు సచివాలయం వద్ద ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇళ్లలో నిల్వ ఉన్న చెత్త నీటిని తొలగించాలని, పాడైన పాత్రలు, ఫ్రిడ్జ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలకు నిలయమైనటువంటి లార్వా పుట్టుకను నివారించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జలుబు చేస్తే వేడి నీటితో ఆవిరి పట్టడం, అల్లం, తేనె, తులసి వీటిని సేవించాలని కోరారు. కె సత్యనారాయణ, కె బేబీ కుమారి, బి శిరీష, ఎన్ భానుశ్రీ, లలిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తణుకు మండలం వేర్పూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ తనయుడు నిఖిల్ రత్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రవళి స్పిన్నాస్ సంస్థ 2005లో తూర్పుగోదావరి జిల్లా కండవల్లి గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వంక రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో స్థాపించబడింది. కర్మాగారానికి ప్రధాన వ్యయం కరెంటు కావడం మూలంగా సాంప్రదాయేతర వనరుల ద్వారా కరెంటు ఉత్పత్తి చేస్తే రాష్ట్రానికి కరెంటు ఆదా అవుతుందని సంస్థల్లోని షెడ్స్ పై సోలార్ పలకలను అమర్చి 4 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 2 పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి 5 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. విద్యుత్ వినియోగంలో, ఇంధన సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు రవళి స్పిన్నర్స్ సంస్థకు టెక్స్టైల్ విభాగంలో సిల్వర్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వ ఇంధన సంరక్షణ మిషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్, సంస్థ డైరెక్టర్, వైస్ చైర్మన్ వంక రవళికి అందజేశారు. విజయవాడలో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిని రూఫ్ టాప్ సోలార్ విండ్ మిల్స్ ద్వారా తయారు చేసి ప్రభుత్వ విద్యుత్తును తక్కువ వినియోగించడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిందని చెప్పారు. ఇవాళ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రవళి స్పిన్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఎనర్జీ కన్జర్వేషన్ కింద సిల్వర్ అవార్డు ఇవ్వడం జరిగింది. మా స్పిన్నింగ్ మిల్ కండవల్లి గ్రామంలో ఉంది. ఒక 7 మెగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసినందుకు రూఫ్ టాప్ సోలార్ అండ్ విండ్కి. అలాగే మా మెషిన్ ఎప్పటికప్పుడే అప్డేట్ చేసుకోవడం, మోటార్స్ మార్చడం, ఫ్యాన్స్ చేంజ్ చేయడం, పవర్ సేవింగ్కి ఇన్వెస్ట్మెంట్ మేము చేసిన స్టెప్స్ని అప్రిషియేట్ చేస్తూ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే మేము ఒక సొంతంగా ఇలాగా పవర్ ఉత్పత్తి చేసుకోవడం, అలాగే పవర్ కన్సంప్షన్ తగ్గించడం మూలంగా గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీకి భారం తగ్గుతుంది. కాబట్టి ఇవాళ పిలిచి మాకు టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎనర్జీ కన్జర్వ్ చేసినందుకు అవార్డు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వార్తలకు స్వల్ప విరామం.